హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి కురలక్ష్మి. ఇది ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు ఇంకా 10 మంది చూడటానికి, వీడియోని ముందుకు వెళ్ళటానికి యూట్యూబ్ అయితే పుష్ చేస్తుంది. అందుకని మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇంక ఇది ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్, మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాండి. సండే అయితే ఏ స్పెషల్ ఏం లేదు మా ఇంట్లో. సండే మార్నింగు దాదాపుగా మేము ఎక్కువ కూడా సండే అంటే నైటే తెచ్చుకుంటాం. ఈవినింగు మధ్యాహ్నం కూడా తక్కువ అండి. ఎక్కువ ఈవినింగే తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక పూట తిన్నట్టే ఉంటుంది అన్నట్టుగా, చాలు అన్నట్టుగా ఈవినింగ్ తెచ్చుకుంటాం. ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే ఎక్కువగా మధ్యాహ్నం, చాలా తక్కువ, రేర్గా. ఇంక ఇవాళ ఉదయాన్నే మా వారు పెద్ద మార్కెట్కి వెళ్ళాడు. పెద్ద మార్కెట్కి వెళ్తే ఇంకా అక్కడ అన్నీ దొరుకుతాయి. పువ్వులు, పండ్లు, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా ఏమన్నా కావాల్సిన మనకి ఇంట్లోకి అవసరమైన సరుకులు, ఇలాంటివన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతాయి. అక్కడే పువ్వులు, పండ్లు, ఇంకా అన్ని మార్కెట్లో కూరగాయలు, వారానికి ఒకసారి కూరగాయలు తెస్తారు. కూరగాయలు తీసుకొని వచ్చారు. ఇంకా నేనైతే ఫస్ట్ పూజ అయితే డైలీ ఇంకా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. నేనైతే ఇంకా ఈ మధ్య కదా ఇల్లు సర్దటం మొదలుపెట్టాను. ఇల్లు సర్దటం ఇంకా అయిపోలేదు. ఇంకా పూజ గది వరకు కూడా రాలేదు. ఇంకా కిచెన్, పూజ గది ఈ రెండు ఉన్నాయి. ఇంకా ఇవి కొంచెం క్లీన్ చేసుకుంటే ఇల్లంతా నీట్గా అయిపోయినట్టు. గత వీడియోలో సెండ్ చేశాను కదా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానని. కూరగాయలు అయితే ఇవ్వండి. ఒక వారానికి కానీ, లేదు అంటే 10 రోజులకు కానీ ఒకసారి పెద్ద మార్కెట్ నుంచి తెస్తారు. ఇక్కడ దగ్గరలో కూడా మాకు లభిస్తాయి, కానీ ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి. కానీ మా వారైతే ఇక్కడ తీసుకురారు. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా అయిపోయాయంటే కూరగాయలు పెద్ద మార్కెట్కి వెళ్తారు. ఇదిగో చూడండి, బెండకాయ కొంచెం ఖరాబ్ అయింది. ఇట్లా ఏమన్నా వైరస్ ఇవి ఉంటాయని నేనైతే తీసుకురాగానే పట్టుకోనండి. అన్నీ అక్కడ వేసి ఒక 1/2 అవర్ కానీ 15 మినిట్స్ పైనే ఉంచుతాను. వాటిలో ఏమన్నా వైరస్లు అవన్నీ ఆ గాల్లో వేస్తే పోతాయి కదా అన్నట్టుగా అలా వేసి ఉంచుతాను. ఇంకా తోటకూర, ఇంకా గోంగూర, అవి రెండు మా అత్తయ్యకి ఇచ్చేస్తే మా అత్తయ్య వదిలేస్తుంది. దాదాపు కూరగాయలు కూడా మా అత్తయ్య అన్నీ నీట్గా చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. అవి నెట్ బ్యాగ్లు ఉన్నాయి కదా, అందులో వేసి. ఇంకా కొన్ని పండ్లు అయితే తీసుకొచ్చారు. పండ్లు కూడా పెద్ద మార్కెట్లోనే తెస్తారు ఎక్కువగా కూడా. మాకు దగ్గరలో ఉంటాయి, కానీ బయటికి వెళ్తే ఏమన్నా తీసుకొస్తారు. ఇంకా ఎలాగో మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొని వస్తారు. అక్కడ తక్కువ ఉంటాయి కదా రేటు అన్నట్టుగా. ఎక్కువగా కూడా మా ఇంట్లో బొప్పాయి, ఇంకా అరటిపళ్ళు, ఇంకేమైనా నేరేడు పళ్ళు ఎక్కువగా తీసుకొస్తుంటారు మా వారు. ఎందుకంటే మా మామయ్యకి షుగర్ కదా, ఆయనకి తిన్నికని బాగుంటాయని, ఆయన కోసమని, అలాగే అందరి కోసం అన్నట్టుగా కూడా. ఇవి ఆల్రెడీ మెత్తగా ఉన్నాయి. ఇంక ఇవాళ అయిపోయాలి, లేకుంటే ఇంకా ఖరాబ్ అయిపోతాయి. ఇంతకుముందు ఒకసారి చాలా తీసుకొచ్చారు, అలాగే మెత్తగా ఉన్నాయి, ఏం కాదులే అని బయటనే పెట్టేస్తాను. ఇవి దాదాపుగా పండ్లు నేను ఫ్రిడ్జ్లో పెట్టను, వెంటనే తినేసేస్తాం. ఇంకా ఏవో రేర్గా అసలు ఫ్రిడ్జ్లో పెట్టేది పండ్లు. మామిడి పళ్ళు చాలా తీసుకొచ్చినప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను, కానీ మిగతా ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను. ఎందుకంటే అవి కూల్గా ఉంటాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టి తినడం కన్నా బయట ఉంచి తినడమే బెటర్గా అన్నట్టుగా అలా బయటనే ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఇంకా ఇవైతే బఠానీలు అండి, పచ్చి బఠానీలు అంటారు కదా, పచ్చి బఠానీలు, మామూలు ఎల్లో కలర్ ఉండే బఠానీలు. ఇంక ఇవి పెద్ద కవర్ ఏంటంటే శనగపప్పులు. మన ఇంట్లో పుట్నాల పప్పులు ఉంటాయి కదా, లావు గుండు పప్పులు. ఇవి వీటిల్లో 2 బద్దలుగా, అంటే పప్పులు 2 విడదీసినవి కూడా ఉంటాయి. వాటికన్నా మనకి ఇలా గుండుగా ఉండే జస్ట్ శనగలకి పైన పొట్టు తీస్తారు. ఈ పప్పులు మనకి చట్నీకి చాలా టేస్ట్ ఉంటుంది. అచ్చంగా ఈ పప్పులు వేసుకొని చట్నీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని ఇవి తెప్పించుకుంటాను ఎక్కువ నేను, నార్మల్ పప్పుల కన్నా. ఇవి లేని సందర్భంలో ఇక్కడ దొరకవు. ఇవైతే అంటే స్టోర్లలో దొరకవు, హోల్సేల్ దగ్గర అక్కడ బట్టీలు ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు మా వారు. ఇంకా బొరుగులు కూడా అంతే అండి, బట్టి దగ్గర వేస్తారు. ఇదేంది ఇంతలా బత్తాని ఇంత అవలీలుగా ఎత్తేస్తున్నావు అని అనుకుంటున్నారు. అది బొరుగులు బత్త కదా, అందుకని ఎవరైనా ఎత్తేస్తారు. బొరుగులు కూడా మేము ఒకేసారి తెచ్చుకుంటాం బత్త. ఆ బత్త అనేది 200 రూపాయలు. దాదాపుగా మాకు నెల పైన వస్తాయి. ఇది దాదాపుగా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందిలేండి. బొరుగులు మంచి బొరుగులు 2 రకాలు దొరుకుతాయి, ఉప్పు బొరుగులు, మంచి బొరుగులని. మంచి బొరుగులే తెచ్చుకుంటాం మేము. ఇవి మనకి ఉగ్గానికి బాగానే ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా కారం బొరుగులు చేసుకోవాలన్నా బాగుంటాయి. అందుకని బత్త మనకి లోపల ఒక కవర్ వేసి సేఫ్టీగా గాలిపోకుండా ఉండేలాగా అలా ఇచ్చేస్తారు. 200. ఇంకా విడిగా ఇండ్ల దగ్గరికి వస్తుంటారు, కానీ మేము చాలా తక్కువ
ఇళ్ళ దగ్గర కొంటాం. ఏవైనా అంతే అండి. ఎక్కువగా మేము హోల్సేల్‌గా తెచ్చుకోనికే ఇష్టపడతాం. మా ఇంట్లో అట్లా అలవాటైపోయిందంట. మా మామయ్య దగ్గర నుంచి. అందుకని మా వారు కూడా అంతే అన్నీ హోల్సేల్‌గా అట్లా తెస్తూ ఉంటారు. ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పడి ఇంత అని వేపించుకుంటుంటారు, కానీ మేమైతే చాలా తక్కువ అలా తీసుకోవటము. ఇంకా ఇవి అయిపోయేదాకా వండుతాను. మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకొస్తారు. ఇంకా బొరుగులు చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో దుమ్ము, ధూళి, నూక అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసి ఇంకా నీళ్ళల్లో నీళ్ళు పోస్తున్నాను నేను. నీళ్ళు కొంచెం మునిగేలాగా పోసి ఒక 5 నిమిషాలు నానితే సరిపోతాయండి. 5-7 నిమిషాలు నానొచ్చు ఇవైతే మంచి బొరుగులు. చూడండి గట్టిగా ఒత్తినా ఏమి అంటే మెత్తగా అవ్వవు ఈ మంచి బొరుగులైతే. అవి ఉప్పు బొరుగులైతే మనం గట్టిగా పిండామనుకో మెత్తగా చూర్ణం చూర్ణం అవుతాయి. ఇవి అసలు ఒక 7-10 నిమిషాల వరకు నానినా అసలు బొరుగు అనేది అది ఆ పలుకులాగానే ఉంటుంది. ఇంకా మనం నానిన తర్వాత గట్టిగా పిండి నీళ్ళు తీసుకోవాలి. లేదు అంటే ఇంకా నీళ్ళు ఉన్నాయనుకో ఇంకా మెత్తబడిపోతాయి. మెత్తబడిపోతే టేస్ట్ ఉండదు నీళ్ళు పీల్చుకుంటే. అందుకని గట్టిగా పిండి ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. దాదాపుగా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మేమైతే ఉగ్గాని చేసుకుంటాం. ప్రతి వాళ్ళు దాదాపుగా మా ఏరియాలో అయితే వారానికి ఒకసారైనా ఉగ్గాని చేసుకునే వాళ్ళు ఉంటారండి, రాయలసీమ ఏరియాలో. ఇంకా అంటే మనకి తక్కువగా దొరుకుతాయి కదా, అందుకని కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది, మంచివి దొరుకుతాయి. అందుకని ఎక్కువగా ఇక్కడ మా సైడు బొరుగులు అనేది చేసుకుంటారు. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. నేను కొంచెం శనగబ్యాళ్ళు వేస్తాను, బాగుంటాయి. ఇంకా ఇందులో పిల్లల కోసం అయితే మనం బుడ్డపప్పులు వేసుకున్న పల్లీలు అంటారు కదా, అవి వేసుకున్న బాగానే ఉంటాయి. పిల్లలకి ఇష్టంగా తింటారు కదా ఉగ్గాని. ఉప్మాలో వేసుకున్నట్టు మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. కారానికి అయితే ఇది ఇందులో పచ్చికారం వేసుకోవచ్చు, అంటే అదే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు, ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, అవి కొంచెం ఒక 6-7 వరకు మిక్సీ బట్టి మెత్తగా అదైతే వేస్తాను ఉంటే కనుక. లేదు అంటే ఒట్టి కారం వేస్తాను. కొంచెం మగ్గాలండి ఇవి, కొంచెం మగ్గితేనే బాగుంటాయి. సిమ్లో పెట్టి అలా మగ్గిస్తున్నాను నేనైతే. ఇంక ఇదిగోండి అందులోకి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా అయితే పట్టాను. కొంచెం కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు. అల్లము ఒక వెల్లుల్లి రబ్బ వేసుకున్న టేస్ట్ ఉంటుంది, కానీ నేనైతే అల్లం వేయలేదు. అల్లం ఫ్లేవర్ మా పెద్ద అబ్బాయికి నచ్చదు, అందుకని తన కోసం అయితే అల్లం వేయలేదు. అల్లం వేసుకున్న బాగుంటుంది. కొంతమంది ఇంకా టమాటో బదులు నిమ్మకాయ పిండుకుంటారు. నేనైతే ఎక్కువ టమాటానే వేస్తాను. నిమ్మకాయ ఫ్లేవర్ మా వారికి నచ్చదు. అందరికీ నచ్చేటట్టు చేయటం అంటే పెద్ద సవాలే కదా, అందుకని అందరికీ నచ్చేలాగా టేస్ట్గా ఉండేలాగా చేస్తాను. ఉగ్గాని అయితే బాగుంటుందండి, వేడివేడిది బాగుంటుంది. మా సైడ్ ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. హోటల్స్లో కూడా మా సైడ్ వస్తే ఎక్కువగా ఉగ్గాని బజ్జీ అయితే దొరుకుతుంది. అటు కొంచెం కోస్తాకి వెళ్ళైతే చాలా తక్కువ కదా, మా రాయలసీమ సైడ్ అయితే ఉగ్గాని బాగా లభిస్తుంది. హోటల్స్లలో కానీ ఎవరైనా బంధువులు వచ్చినా కానీ త్వరగా ఇదే చేస్తారు. ఇంకా బొరుగులలో అయితే పప్పుల పొడి వేస్తున్నాను. అదే కదా పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పుల పొడి, కొబ్బరి పొడి. ఇది కొంచెం కొబ్బరి పొడి ఎవరి ఇష్టం వాళ్ళండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వేస్తాను, 3 స్పూన్ల మైన వేస్తాను. 3 స్పూన్లు పప్పుల పొడి వేస్తాను. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాను కదా, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు బొరుగులు అనుకో అస్సలు ఉప్పు పట్టదు. కొద్దిగా మనం పెరుగన్నంలో వేసుకుంటాం చూడు, అంతకన్నా డబుల్ పడుతుంది అంతే. ఇవి మంచి బొరుగులు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఇంకా పసుపు కూడా నేను తాలింపులోనే వేస్తాను. తాలింపులో వేస్తే మనకి ఆ పసుపు వాసన అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది, అందుకని లాస్ట్లో వేస్తాను. అది ముందు వేస్తే కొంచెం నల్లగా అయిపోయినట్టు ఉంటుంది, అందుకని లాస్ట్లో వేసి ఇంకా తాలింపులో అయితే నేను కరివేపాకు, కొత్తిమీర ఇవి అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే అవి లేవు. కొత్తిమీర నేను చెప్పలేదు, మా వారు తీసుకురాలేదు, మర్చిపోయారు. ఇంకా కరివేపాకు అయితే నేను మార్కెట్ నుంచి తెప్పించడం చాలా తక్కువ, ఊరు నుంచే ఎక్కువగా తెప్పిస్తాను. ఊరు నుంచి తెచ్చారు కానీ అది నాకు నచ్చక అంత పడేశాను. ఎందుకంటే అంత ఏమంటారు దోమ గుడ్డు ఉందనమాట, అవన్నీ ఉంటే నాకు అసలు నచ్చదు. అందుకని అంతా తెచ్చారు కానీ ఈ మధ్య మా అత్తయ్య వాళ్ళు ఊరెళ్ళి నాకు అది నచ్చగా మొత్తం డస్ట్బిన్లో పడేశాను. ఇంకా అందుకని కరివేపాకు లేకున్నా పర్వాలేదు, కానీ ఆ మంచిది ఇది లేకుండా ఉంటే నేను అసలు వాడను. ఎండబెట్టింది ఉంది కానీ ఇంకా అది నేను వెయ్యలేదు, ఎందుకో మర్చిపోయాను అనుకుంటా, అది అందుబాటులో లేక. ఇంకా తాలింపు అయితే మనం తాలింపు పెట్టిన గిన్నెలో కొద్దిగా బొరుగులు వేసి కలిపేస్తే మొత్తం కలుస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెం బొరుగులు వేసి కలిపి ఆ తర్వాత మొత్తంలో వేసి కలిపేస్తాను. గరిటెతో కలిపే కన్నా ఈ బొరుగులు చేతితో కలపటమే, అంటే ఇండియన్ స్టైల్లో కలపటంలోనే బాగుంటుందండి నాకైతే. ఎందుకంటే బాగా కలుస్తాయి అనమాట, గరిటెతో కలిపితే అంతగా కలుసు. అందుకని నేను ఎక్కువగా చెయ్యి పెట్టేసి మొత్తం కలిపేసి పెట్టేస్తాను. కొంచెం వేడి చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నేనైతే వేడి చేయలేదు. మళ్ళీ కూడా కొద్దిగా వేడి చేయనిస్తారు,
అప్పటికే ఇంకా మా మామయ్య ఆకలి అంటున్నాడు పాపం. షుగర్ పేషెంట్. నేనైతే ఈ మధ్య లేటుగా చేస్తున్నాను టిఫిన్. ఎందుకంటే పిల్లలు లేటుగా లేస్తారు, లేటుగా తింటారు. ఇంకా నేను అలా అలవాటైంది నాకు కూడా కొంచెం లేటుగా చేయటము. పాపం ఆయనకి ఆకలి అవుతుంటుంది, షుగర్ పేషెంట్ కదా. అందుకని ఇంకా వెయిట్ చేయకుండా త్వరగా ఆయనకైతే పెట్టేశాను. చాలా రోజుల తర్వాత మా మామయ్యని చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆయనకి పెట్టేశాను అనమాట. మా అత్తయ్య కూడా పాపం ఈ మధ్య రెస్ట్గా ఉంది కొంచెం. ఇన్ని రోజులు నా పని చేసి చేసి పాపం ఎట్లయినా ఏజ్డ్ కదా, వంట అయి చేయటం కొంచెం కష్టమైన పని కదా ఆమెకి. నేను చదువుకుంటూ ఉన్నాను. ఎట్లయినా తల్లిలాగా నాకైతే చేసి పెట్టిందండి. నిజంగా హెల్ప్ చేసేది, ఇంట్లో ఏది అయినా చేస్తుంది. కాదు నేను చేయలేను అనకుండా చేస్తాను అనమాట. నిదానంగా నిబ్బరంగా చాలా నీట్గా చేస్తుంది. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఎంతండి. ఇంకా కూరగాయలు అయితే మా అత్తయ్య బాధ్యత అనమాట, అన్నీ సర్ది పెడుతుంది. ఇంకేమైనా చేయాల్సినవి అవి కూడా అన్నీ చేస్తుంది. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.